రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీఎంఆర్ కళాశాల హాస్టల్ బాత్రూంలో వీడియోల చిత్రీకరణ కేసులో మేడ్చల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాలేజీ నిర్వాహకులతో పాటు హాస్టల్ వార్డెన్లపై ఫోక్సో చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. A1 నందకిషోర్, A2 గోవింద్ ఈ విద్యార్థినులు బాత్రూంలో స్నానం చేస్తుండగా చూసేందుకు ప్రయత్నించామని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీఎంఆర్ కళాశాల హాస్టల్ బాత్రూంలో వీడియోల చిత్రీకరణ కేసులో మేడ్చల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాలేజీ నిర్వాహకులతో పాటు హాస్టల్ వార్డెన్లపై ఫోక్సో చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. A1 నందకిషోర్, A2 గోవింద్ కుమార్ విద్యార్థినులు బాత్రూంలో స్నానం చేస్తుండగా చూసేందుకు ప్రయత్నించామని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. దీపిక, ఇటీవల రాష్ట్ర కళాశాలల్లో చోటు చేసుకున్నటువంటి ఘటనలో భాగంగా చూసుకున్నట్టయితే సీఎంఆర్ కళాశాల ఈ హాస్టల్ కి సంబంధించి ఏదైతే సీఎంఆర్ కళాశాలలో పలువురు విద్యార్థులు ఏదైతే బాత్రూమ్ లో ఉండగా హిడెన్ కెమెరాస్ తో క్యాప్చర్ చేశారన్న కోణంలో విద్యార్థులు ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వార్డెన్ దీన్ని త్రోసిపుచ్చడం కూడా జరిగింది. ఈ ఘటనకి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి పోలీసుల రంగంలోకి దిగారు. ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి అలాగే సిఐ సత్యనారాయణ. ఈ ఇద్దరు కూడా గత 3 రోజుల నుంచి ఈ పరిణామం 31వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఈ పరిణామానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి ఏసీపీ బృందము అలాగే మొత్తం మేడ్చల్ పోలీసులు ఈ మొత్తం సీసీ కెమెరా ఫుటేజెస్, ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని ఆనవాళ్లను కూడా తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపించారు. ఈ ఘటనలో ఏదైతే వాలంటీర్ గా ఏదైతే మేమే చేశాము అన్న కోణంలోనే ఇద్దరు నిందితులు తామే చేశాము అన్న కోణంలో నందకిషోర్ ని A1 గా, A2 గా గోవింద్ కుమార్ ను పోలీసులు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం కళాశాల నిర్వాహకులతో పాటు హాస్టల్ వార్డెన్లపై కూడా ఫోక్సో చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏదైతే విద్యార్థులు బాత్రూంలో స్నానం చేస్తుండగా చూసేందుకు ప్రయత్నించామని ఒప్పుకున్నటువంటి ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మరింత సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఏదైతే విద్యార్థులు స్నానం చేసే గదిలో హిడెన్ కెమెరాస్ ని ఉంచారు. అలాగే రెడీ హ్యాండెడ్ గా ఒక విద్యార్థి చూసి ఆ ఘటనకి సంబంధించి ఫోన్ లో క్యాప్చర్ చేసే ఘటన మొత్తాన్ని కూడా చూసినటువంటి విద్యార్థి వెళ్లి వార్డెన్ కి చెప్పిన ప్రీతి రెడ్డి దీనికి త్రోసిపుచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఘటనలో సీఎంఆర్ కళాశాల ఇంతవరకు కూడా స్పందించలేదు. మొత్తం యాజమాన్యం వైఫల్యాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ ఘటనకి సంబంధించి. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ వీడియోలు బయటకు లీక్ అయితే తమ పిల్లల పరిస్థితి ఏంటి అన్న కోణంలోనే తల్లిదండ్రులు కూడా సీఎంఆర్ కళాశాల నుంచి ఆ విద్యార్థులందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోవడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఐటీ సెక్టార్ లో ఉన్నటువంటి ఐటీ క్యాంపస్ ఏదైతే ఉందో, హాస్టల్ క్యాంపస్ ఏదైతే ఉందో ఆ హాస్టల్ క్యాంపస్ లో జరిగినటువంటి ఈ ఘటనకి సంబంధించి మొత్తం చిలికి గాలివాన లాగైంది. ఈ ఘటన మొత్తం కూడా సీఎంఆర్ కళాశాలలో సేఫ్టీ ప్రికాషన్స్, అమ్మాయిలు స్నానాలు చేసే గదిలో అలాగే స్నానం చేస్తుండగా క్యాప్చర్ చేసేంత ఏదైతే ఎవరైతే తీశారో ఆ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సీరియస్ గా పోలీసులు అయితే ఏదైతే విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి ద్వారా మరికొందరు ఏదైతే ఇప్పటి వరకు కూడా నిందితుల్లో భాగంగా 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పలువురి మీద అనుమానం ఉన్నటువంటి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 12 మొబైల్ ఫోన్స్ ను కూడా సీజ్ చేశారు. మొత్తం మీద విద్యార్థులు ఎవరైతే అక్కడ జరిగినటువంటి ఘటనలో బాధిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి మొత్తం వాంగ్మూలం మొత్తాన్ని కూడా సేకరించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు కొనసాగించడానికి A1, A2లుగా నందకిషోర్, గోవింద్ కుమార్ ఈ ఇద్దరిని కూడా తీసుకున్నారు. కాబట్టి వీరి ద్వారా మరింత మంది ఎవరెవరు ఈ సాహసానికి పూనుకున్నారు, అలాగే ఇలాంటి వీడియోలు రికార్డు చేసి ఏం చేశారు, ఏం చేస్తున్నారన్న కోణంలోనే వీరితో పాటు వార్డెన్లను కూడా ఫోక్సో చట్టం కింద కన్సిడర్ చేస్తూ ఏదైతే FIR లో నమోదు చేసిందనేసి తెలుస్తోంది. దీపిక, థ్యాంక్ యూ ఉషా.